పాకిస్తాన్ కూడా యుద్ధానికి సిద్ధమైపోయాము అనే సంకేతాలు ఇస్తూ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. క్షేత్రంలో భారత్ చాలా సీరియస్గా వెళుతోంది అని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటున్నాడు. క్షేత్రంలో భారత్ చాలా తీవ్ర చర్యలు తీసుకుంటోంది అని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా మేము యుద్ధానికి సిద్ధమనే సంకేతాలు ఇస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ తన యుద్ధ సన్నాహాల గురించిన వీడియోలు రిలీజ్ చేసింది. ఆ వీడియోలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మా నావికా దళం కూడా సిద్ధంగా ఉంది అని చెప్తోంది. మా వైమానిక దళం సిద్ధంగా ఉంది అని చెప్తోంది. మా ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది అని పాకిస్తాన్ మిలిటరీ విభాగం చెప్తోంది. ఇప్పటికే రోజు రోజుకి భయంలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళ యుద్ధ సన్నాహాల గురించిన వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. యుద్ధ ట్యాంకర్లను సరిహద్దులకు తరలిస్తోంది పాకిస్తాన్. అంతేకాదు కొన్ని నిర్ణయాలను కూడా తీసుకుంటోంది. ఐఎస్ఐ చీఫ్కి జాతీయ భద్రతా సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పదవిని కూడా కట్టబెట్టింది. ఐఎస్ఐ చీఫ్కి జాతీయ భద్రతా సలహాదారు పదవిని కూడా కట్టబెడుతూ నిర్ణయాన్ని తీసుకుంది. మరోవైపు పాకిస్తాన్ ఉగ్ర మూలకం, పాకిస్తాన్ ఉగ్ర గురువు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కి భారీ భద్రతను కల్పిస్తూ కూడా నిర్ణయాన్ని తీసుకుంది. ఎక్కడ భారతదేశం హఫీజ్ సయీద్ని వేసేస్తుందోననే భయం పాకిస్తాన్లో కనిపిస్తూ ఉంది. పిఓకేను ఎక్కడ భారత్ స్వాధీనం చేసుకుంటుందో అనే భయం పాకిస్తాన్కి ఉంది. పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటిస్తే పాకిస్తాన్ రూపురేఖలు, అస్తిత్వం ఎక్కడ మొత్తం మారిపోతుందో, కోల్పోతుందనే భయం ఉంది. అందుకే చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇప్పుడు మీరు చూస్తున్నది పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్ కొన్ని వీడియోస్ని రిలీజ్ చేసింది. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని. ఇప్పటికే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి. భారతదేశం క్షేత్రస్థాయిలో చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. ఒకవేళ భారతదేశం యుద్ధం చేయటానికే ముందుకు వెళితే మేం కూడా అందుకు సిద్ధం. మా అస్తిత్వానికి దెబ్బతీసే పరిస్థితులే వస్తే మేము అణుబాంబులు వేయడానికైనా సిద్ధమని పాకిస్తాన్ అంటుంది. అందుకే చూడండి ఒక్కసారి ఆ ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు చూస్తున్నది పాకిస్తాన్ సైన్యాన్ని బోర్డర్లోకి పంపిస్తున్నటువంటి దృశ్యాలు, పాకిస్తాన్ వైమానిక దళాన్ని అలర్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు, పాకిస్తాన్ నావికా దళం సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ రిలీజ్ చేసింది. అంటే భారత్ ఎక్కడా తగ్గట్లేదు కాబట్టి మేము కూడా యుద్ధానికి సిద్ధమనే సంకేతాలను భారత్ ఇస్తుంది. అంటే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ అడుగుతోంది వాళ్ళ రాజీనామాలు చేస్తున్న వృద్ధ సైనికులను తిరిగి సైన్యంలో చేరండి అని చెబుతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. మనం ఇప్పటికే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ని లాంటి వ్యవస్థలను కూడా సరిహద్దులో మోహరించి ఉంచాం. పాకిస్తాన్కి చెందిన డ్రోన్లు, విమానాలు, యుద్ధ విమానాల నావిగేషన్ని జామ్ చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకున్నాం. మన త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. నిన్నే మనం పాకిస్తాన్కి పై యుద్ధానికి భారత తీసుకునే చర్యలకు సంబంధించి భారత ఆర్మీకి, భారత త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. భారత మిలిటరీకి పూర్తి స్వేచ్ఛనిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పినటువంటి సమయంలో పాకిస్తాన్కి ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచక ఇదిగో పాకిస్తాన్ సైన్యం మాక్ డ్రిల్ చేస్తోంది. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన పాకిస్తాన్ సైన్యం డ్రిల్ చేస్తూ ఉంది. ఆ డ్రిల్ దృశ్యాలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తుంది. మేము దేనికైనా సిద్ధం, మేము యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాం, మా సైనికులు సిద్ధంగా ఉన్నారు, మా ట్యాంకర్లు సిద్ధంగా ఉన్నాయి, మా మిలిటరీ సిద్ధంగా ఉంది అనే సంకేతాలను ఇస్తూ ఇలా డ్రిల్ చేస్తున్న దృశ్యాలను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒకవైపు భయం వెంటాడుతోంది, మరోవైపు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము అనే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఒకసారి మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు, మనోజ్తో మాట్లాడదాం. మనోజ్, ఇప్పటి వరకు శాంతి చర్చలు అంటూ ఒక పక్క మాట్లాడుతుంది, మరోవైపు క్షేత్రస్థాయిలో భారత్ చాలా దూకుడుగా వెళుతూ ఉంది అని చెప్తూ ఉంది, మరోవైపు మేము యుద్ధానికి సిద్ధమనే సంకేతాలను ఇచ్చే కొన్ని వీడియోస్ను కూడా రిలీజ్ చేసింది. అంటే పాకిస్తాన్ రిలీజ్ చేసిన ఈ వీడియోలను చూస్తే ఏమనుకోవాలి? కేవలం ఇదంతా కూడా ఒక సర్కస్ ఫీట్స్ అని చెప్పి మనం సింపుల్ గా కొట్టిపారేయచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవనేది చాలా క్లియర్ అర్థమవుతోంది. అటువైపు నుంచి కేవలం అక్కడ యుద్ధ విన్యాసాలు చేయడము, యుద్ధ ట్యాంకర్లతో ఏదో ప్రదర్శనలు చేయడము, ఎయిర్ క్రాఫ్ట్లతో ప్రదర్శన చేయడం అన్ని కూడా ఒక సర్కస్ ఫీట్ లాంటిది తప్ప నిజంగా పాకిస్తాన్ కి భారత్ ఎదుర్కొనే ధైర్యం కానీ లేదు.
ఎందుకంటే నిజంగానే అటువంటి స్థైర్యం కనుక ఉంటే యుఎన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఒయ్యో కుర్రో మొర్రో నాకు మోదీ చంపాలనుకుంటున్నారు, భారత్ మొత్తం కూడా మాకు 30 దాడి చేసి వాళ్ళు హతమార్చాలనుకుంటుందని చెప్పి వేడుకొని అక్కడ పెద్ద ఎత్తున ఒక సింపతి గెయినింగ్ కోసం ప్రయత్నం చేయకపోవచ్చు. ప్రస్తుతం యుద్ధ విన్యాసాలు చేస్తోందని అంటే ఇంకొక ఇంపాక్ట్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం రోహిత్. వారి దగ్గర ఫ్యూయల్ కూడా లేదు. ఈ యుద్ధ విన్యాసాలు చేస్తూనే ఆ ఫ్యూయల్ మొత్తం కూడా పూర్తిగా కిల్ చేస్తారేమో అని చెప్పి అక్కడ ప్రజలు కూడా భయపడుతుంటున్నారు. బహుశా వాళ్ళకి నిజంగానే యుద్ధం చేయాలంటే ప్రతి దాంట్లో కూడా ఫ్యూయల్ మ్యాండేట్ కాబట్టి 4 days ఆఫ్ ఫ్యూయల్ స్టాక్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది నిజంగా యుద్ధం చేయాలంటే. అటువంటి నేచర్లో వాళ్ళు కేవలం యుద్ధ విన్యాసాలు చేస్తున్న ఫ్యూయల్ మొత్తం డ్యామేజ్ చేసేస్తున్నారు, వాటిని వినియోగిస్తున్నారు. తర్వాత యుద్ధం కనుక వస్తే మన పరిస్థితి ఏంటనే ఒక ఆందోళన బహుశా పాక్ ఆర్మీలో ఉండుంటుంది, అక్కడ ప్రజల్లో కూడా ఉండుంటుంది. ఇక పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారో తెలియదు. పాక్ ఆర్మీ చీఫ్ తన కుటుంబాన్ని దేశం దాటించేశాడు. కేవలం భారత్ దగ్గరికి వచ్చి ప్రతిసారి కూడా అంటే మన బిగ్గెస్ట్ థింగ్ ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేశాం కాబట్టి దాని తాలూకు ఎఫెక్ట్ అక్కడ చూపిస్తోంది. ఈ సిచ్యువేషన్ లో మరి యుద్ధ విన్యాసాలు చేసి ఏదో కవ్వింపు చర్యలకు చేపట్టి భారత్ మళ్ళీ వాళ్ళ ప్రజలకు సంబంధించి గాయమైన వాళ్ళ ప్రజల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకంత పట్టింపు లేదు. కానీ భారత్ మాత్రం నిజంగా ఒక్క సివిలియన్ పైన ఇంకేదైనా జరిగినా కూడా అంత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుందని చెప్పి చాలా స్ట్రైట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్, ఇది మోదీ చెప్తున్నమాట. కానీ అక్కడ పిఎం ఏ రోజు కూడా మా ప్రజలను మేము కాపాడుకుంటాం, మా ప్రజల వైపుగా మేము ఉంటామని ఈ 4 days 1 week నుంచి మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు. సో వాళ్ళకి లీస్ట్ కన్సర్న్ అబౌట్ దేర్ పబ్లిక్. ఆ పబ్లిక్ కూడా ఇంట్రెస్టింగ్ గా కొన్ని సోషల్ మీడియాలో వార్తా కథనాలు లేకపోతే కొన్ని వెబ్సైట్ లో వచ్చే వార్తలు చూస్తూ ఉంటే పిఎం మోడీకి మెయిల్ ద్వారా లెటర్ ద్వారా చెప్తున్నారంట, ఇన్ఫాక్ట్ మా పాక్ ఆర్మీ చీఫ్ ని తీసుకెళ్లిపోండి, మా పాక్ ఆర్మీని ఏమైనా చేసుకోండి కానీ మమ్మల్ని బ్రతికించండి అన్నట్టుగా వాళ్ళు వేడుకుంటున్నారట. అటువంటి ఇంట్రెస్టింగ్ గాసిప్స్ అంటామా లేకపోతే కొన్ని చర్చలే జరుగుతున్నాయి. సో అటువంటి విధంలో పాక్ ఆర్మీ అక్కడ యుద్ధ విన్యాసాలు చేస్తానికి కేవలం సర్కస్ ఫీట్సే కానీ ఏమాత్రం కూడా మన పైన దాడి చేసే అవకాశం అంటే వాళ్ళు ఏమాత్రం కూడా మనం ఎదుర్కొనే సత్తా లేదు అక్కడ. సో ఎల్ఓసి వెంట ఎటువంటి యుద్ధ విన్యాసాలు మనోజ్ ఈ 2 రోజుల నుంచి చూస్తుంటే ఎప్పుడైతే పాకిస్తాన్ అంటూ ఉంది 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ మాపై ఏమైనా చేసే అవకాశం ఉంది, క్షేత్రస్థాయిలో భారత్ చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది, తీవ్ర చర్యలు తీసుకుంటుందని ఆ రక్షణ శాఖ మంత్రి ఏమన్నాడు, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఏమన్నాడు అంటే క్షేత్రస్థాయిలో భారత్ చాలా తీవ్ర చర్యలు తీసుకుంటూ ముందుకు వెళుతోంది అని. సో మేము యుద్ధానికి సిద్ధం అనే సంకేతాలను ఇస్తున్నారు, శాంతి వచనాలు కూడా అంటున్నారు. సో ఈ 2 రోజుల నుంచి చూస్తూ ఉంటే పాకిస్తాన్ వైపు నుంచి కూడా సైనిక యాక్టివిటీ పెరిగినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇంకా యుద్ధం తథ్యం అనే విషయానికి వాళ్ళు కూడా వచ్చేసారనుకోవాలా? బట్ ఎగ్జాక్ట్ గా యుద్ధం తథ్యమనే ఉద్దేశంతోనే ఉన్నారు వారు కూడా. నిజంగానే భారత్ కనుక దాడి చేయాల్సిన సిచ్యువేషన్ లో కొంచెమైనా డిఫెండ్ చేయగలుగుతాం కదా, కొంచెం కొద్దిలో గొప్ప మేము కూడా యుద్ధం చేయాలి కదా, సింపుల్గా కూర్చోలేరు కాబట్టి అటువంటి విన్యాసాలు చేస్తోంది. మీరు గమనించండి రోహిత్, పాక్ ప్రధాని ఏ రోజు కూడా అక్కడ పబ్లిక్ గురించి మాట్లాడలేదు, అక్కడ పబ్లిక్ గురించి ఆయన మేము కాపాడుకుంటామని కానీ సిచ్యువేషన్ మాట్లాడలేదు. మనం మరియం షరీఫ్ చూసాం, మా నాన్న చాలా పెద్ద ఎత్తున న్యూక్లియర్ బాంబ్ గా మార్చాడని చెప్పింది ఆవిడ. తర్వాత ఈ రోజు మనం మాట్లాడే ఒక సెనేటర్ కూడా మా దగ్గర ఉన్నటువంటి జనాభా ప్రతి ఒక్కరు సైనికుడిగా మారిపోయి యుద్ధం చేస్తామని చెప్పి అక్కడి ప్రజల్లో ఒక యూనిటీని తీసుకొచ్చే విధంగా వాళ్ళ మాటలు కనబడుతున్నాయి. కానీ పబ్లిక్ లో కూడా ఈ సైన్యంగా మార్చేస్తామనేటువంటి మాటలో యూనిటీ